హలో లెర్నర్స్, ఈరోజు మనం టీచింగ్ ప్రాక్టీస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు, ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. ప్రెజెంటేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యతను పేర్కొనండి. 2. సమర్థవంతమైన ప్రెజెంటేషన్ నైపుణ్యాలను అనుసరించండి. తద్వారా మనం ప్రారంభిద్దాం. స్ట్రక్చరింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం అనేది ఒక అద్భుతమైన టెక్నిక్. ఈ టెక్నిక్ ని ట్రైనర్స్ అందరూ తెలుసుకోవాలి. ట్రైనర్ క్వశ్చన్స్ అడుగుతారని తెలిస్తేనే ట్రైనీ పాఠం మీద శ్రద్ధ చూపించి నేర్చుకుంటాడు. క్వశ్చన్స్ అడగడం అనేది ఒక అద్భుతమైన టెక్నిక్. అది ఖచ్చితంగా అందరూ ట్రైనర్స్ కి తెలియాలి. ట్రైనర్ ఒక క్వశ్చన్ అడిగితే ట్రైనీ అది ఎన్నో రకాలుగా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ట్రైనర్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పించాలి. అప్పుడే ట్రైనీస్ గమ్యాన్ని చేరుకోగలరు. స్టూడెంట్ ని అర్థం చేసుకునే స్కిల్ ఖచ్చితంగా అవసరం. దీన్ని ఏ విషయానికైనా ఏ గ్రేడ్కైనా అమలుపరచొచ్చు. పర్పస్ ఆఫ్ క్వశ్చనింగ్. ట్రైనీస్ నేర్చుకున్న వాటిని డెమాన్స్ట్రేట్ చేయమనాలి. మీరు ట్రైనీస్ నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. క్లాస్లో అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ట్రైనీస్కి ఏ సబ్జెక్ట్ నేర్పిస్తున్నారో దాన్ని డీటెయిల్గా నేర్పించడం వల్ల వాళ్ళు దాన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. ట్రైనీస్ వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని మనసులో స్టోర్ చేసి పెట్టుకుంటారు. అంతేకాక సబ్జెక్ట్ని వాళ్లే వాళ్ళ స్టైల్లో అర్థం చేసుకోవడానికి మీరు సాయం చెయ్యాలి. అంతేకాక ట్రైనీని అన్ని విధాలుగా సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చెయ్యాలి. ఆర్డర్ ఆఫ్ క్వశ్చనింగ్. ఇందులో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మొదటిది సింపుల్ క్వశ్చన్స్. సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడానికి అడిగినప్పుడు చెప్పడానికి ఇది సాయపడుతుంది. రెండోది ఇంటర్మీడియట్ క్వశ్చన్స్. కంప్లీట్ గా అప్పచెప్పడం. ప్రాక్టికల్ గా దాని టూల్స్ యొక్క సహాయంతో మీరా సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటున్నారు. మూడవది హయ్యర్ ఆర్డర్ క్వశ్చన్స్. స్టూడెంట్స్ ఆలోచించడానికి, రీజనింగ్ కి, అనలైజ్ చేయడానికి, వాళ్ళ ఆలోచనలు చెప్పడానికి ఎనాలైసిస్, సింథసిస్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. వాళ్ళు మనల్ని లాజికల్ క్వశ్చన్స్ అడగాలి. ఒకే సమయంలో ట్రైనర్ మిమ్మల్ని ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో రకాలుగా అడగచ్చు. దాన్ని అర్థం చేసుకునే స్కిల్ ని పెంచుకోవాలి. మీనింగ్ఫుల్ క్వశ్చన్ అని దేన్నంటారు? ఆ విషయం నేర్పించిన సబ్జెక్టుకి సంబంధించింది అయ్యుండాలి. స్ట్రక్చరల్ క్వశ్చన్స్. ఈ స్టెప్లో మిమ్మల్ని క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో సబ్జెక్ట్, లాంగ్వేజ్ రెండిటినీ గమనించాలి. లాంగ్వేజ్ ఆస్పెక్ట్స్లో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఏమిటంటే గ్రామటికల్ కరెక్షన్స్, సరైన లాంగ్వేజ్ని యూజ్ చెయ్యాలి. సింపుల్గా ఈజీగా ఉండే లాంగ్వేజ్ని వాడాలి. కాన్షియస్నెస్, ప్రశ్నని సరైన పద్ధతిలో అడగాలి. రిలవెన్సీ, సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్సే అడగాలి. అవి ట్రైనీస్కి ఉపయోగకరంగానూ ఉండాలి. స్పెసిఫిసిటీ, సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్సే అడగాలి. అంతేకాదు ఒకే సమాధానాన్ని చెప్పాలి. క్లారిటీ, మీరు మాట్లాడుతున్న భాష క్లియర్గా ఉండాలి. అప్పుడే మీ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ప్రాసెస్, క్వశ్చన్స్ అడగడం, సమాధానం చెప్పడం ఒక ప్రాసెస్. ఇందులో ఎన్నో ఆస్పెక్ట్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అడిగే వేగం. అడిగే క్వశ్చన్ని మీరు బ్రేక్ చేసి లేదా ఫాస్ట్గానో ఏమాత్రం అడగకూడదు. ట్రైనర్ యొక్క వాయిస్ ఎంతో క్లియర్గా ఉండాలి. అలాగే ఆయన నేర్పిస్తున్నది అందరికీ వినపడాలి. పాజ్, దీనికి అర్థం ఏమిటి అంటే క్వశ్చన్ అడిగిన తర్వాత ట్రైనీ సమాధానం చెప్పేదాకా వెయిట్ చేయాలి. సమయాన్ని ఇవ్వాలి. స్టైల్, మీరు నేర్పించేది స్టైలిష్గా ఉండాలి. ట్రైనీ అట్రాక్ట్ అవ్వాలి. మీలో ఎవరైనా సరే నాకు ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పగలరా? వైష్ణవి, నువ్వు ట్రాన్స్ఫార్మర్ గురించి కొంచెం వివరిస్తావా? ట్రాన్స్ఫార్మర్ ఒక స్టాటిక్ డివైస్. అది పవర్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది. నీ జవాబు తప్పు. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడూ పవర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా మారదు. సుధీర్, ఇదే ప్రశ్న నేనడిగితే సమాధానం ఏం చెప్తావు? సార్, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్, వోల్టేజ్కి సంబంధించింది. కానీ అది దాని పవర్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయదు. ఓకే, వెరీ గుడ్. ఇదే సరైన ఆన్సర్. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడూ కూడా తన ఫ్రీక్వెన్సీ ఇంకా పవర్ని మార్చదు. అది వోల్టేజ్ ఇంకా కరెంటును మాత్రమే మారుస్తుంది. ప్రోడక్ట్, ట్రైనీస్ యొక్క సమాధానం వేరియస్ ఫ్యాక్టర్స్కి సంబంధించింది అయ్యుంటుంది. ఏ, ప్రశ్న అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి. బి, లాంగ్వేజ్ భిన్నంగా ఉండొచ్చు. సి, ఇంట్రెస్ట్ చూపించకపోవడం. సి, క్లాస్లో అటెన్షన్ లేకపోవడం. ఈ, సింకర్నైజ్ అవ్వకపోవడం. ఎఫ్, ఈ విషయం మీద నాలెడ్జ్ లేకపోవటం. ఇటువంటి క్వశ్చన్స్ని అస్సలు అడగకూడదు. ఎస్, నో లాంటి క్వశ్చన్స్. ఇవన్నీ మైండ్లో గెస్ వర్క్ని పెంచుతాయి. ఎలిప్టికల్ క్వశ్చన్స్, వీటికి సమాధానం చెప్పాలంటే ఆ వ్యక్తికి సబ్జెక్ట్ తెలిసుండాలి. ఎకో ఆర్ సజెస్టివ్ క్వశ్చన్స్, అది రీసెంట్గా నేర్పించిన సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ అయ్యుంటాయి. దీనివల్ల ఆలోచన విధానం ఎంతగానో పెరుగుతుంది. ముఖ్యమైన ప్రశ్న, దీని సమాధానం క్వశ్చన్లోనే ఉంటుంది. అలంకరించబడిన క్వశ్చన్స్, అది ఒక ముఖ్యమైన పాయింట్నే సూచిస్తుంది. స్కిల్ ఆఫ్ ప్రాబింగ్ క్వశ్చన్స్ లేదా రెస్పాన్స్ మేనేజ్మెంట్.
ఈ విషయంలో మీరు సబ్జెక్ట్ని ఎంతో డీప్గా తెలుసుకునుండాలి. ఒక ట్రైనర్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే వాటికి 5 రకాల ఆన్సర్స్ సిద్ధం చేసుకోవాలి. మీలో ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ డెఫినిషన్ చెప్పగలరా? ఏంటి అందరూ మౌనంగా ఉన్నారు? వైష్ణవి, ట్రాన్స్ఫార్మర్ డెఫినిషన్ నువ్వు చెప్పగలవా? ట్రాన్స్ఫార్మర్ ఒక స్టాటిక్ డివైస్. అది పవర్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తుంది. రాంగ్ ఆన్సర్. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడూ పవర్ని ఫ్రీక్వెన్సీని మార్చదు. నితేష్, ట్రాన్స్ఫార్మర్ డెఫినిషన్ నువ్వు చెప్పగలవా? ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక ఎలక్ట్రికల్ డివైస్. దీనివల్ల వోల్టేజ్ కరెంట్ ఎక్కువ అవుతుంది, తగ్గుతుంది. పవర్ వోల్టేజ్లో మార్పు వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సరేనా? నో సార్. ఆశీర్వాద్, నువ్వు చెప్పగలవా ట్రాన్స్ఫార్మర్ డెఫినిషన్ ఏంటో? ట్రాన్స్ఫార్మర్ ఒక ఎలక్ట్రికల్ డివైస్. అందులో కరెంట్ వోల్టేజ్ మారి మారి వస్తుంది. వోల్టేజ్ ఇంకా కరెంట్లో మార్పులు. ఓకే, కానీ ఇది పూర్తి ఆన్సర్ కాదే. ఐ మీన్ 100% కరెక్ట్ కాదు. వేరెవరైనా చెప్పగలరా? సుధీర్, నువ్వు ట్రాన్స్ఫార్మర్కి డెఫినిషన్ ఏంటో చెప్తావా? సార్, ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్. అది వోల్టేజ్ని పెంచుతుంది, తగ్గిస్తుంది. కానీ దాని పవర్ ఫ్రీక్వెన్సీ కొంచెం కూడా మారదు. ఓకే, వెరీ గుడ్. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడూ కూడా తన ఫ్రీక్వెన్సీని పవర్ని మార్చదు. అది వోల్టేజ్ ఇంకా కరెంటుని మాత్రమే మారుస్తుంది. ఓకే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ డెఫినిషన్ ఏంటో మీకు తెలిసిపోయింది కదా? ఓకే, వెరీ గుడ్. ఎటువంటి రెస్పాన్సు లేదు. రాంగ్ రెస్పాన్స్, పార్షియలీ కరెక్ట్ రెస్పాన్స్, ఇన్కంప్లీట్ రెస్పాన్స్ అండ్ కరెక్ట్ రెస్పాన్స్. క్వశ్చన్స్ని ప్రాప్ చేయడం అంటే ట్రైనీస్ని ఎన్నో రకాలుగా క్వశ్చన్స్ అడిగి వాళ్ళిస్తున్న సమాధానమేంటో మనం డీప్గా ఆలోచించాలి. అప్పుడే వాళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అప్పుడే వాళ్ళు సబ్జెక్ట్ని కూడా అర్థం చేసుకోగలరు. జహాంగీరా అండ్ అసోసియేట్స్కి సంబంధించినంత వరకు ప్రాబింగ్ క్వశ్చన్స్ అనే దాన్ని ఒక టెక్నిక్గా భావిస్తున్నారు. ఆ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో సరైన సమాధానాన్ని తెలుసుకోవడానికి ట్రైనీస్ యొక్క రెస్పాన్స్ని డీప్గా గమనిస్తున్నారు. వాళ్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సబ్జెక్ట్ని డీప్గా నేర్పించడం వల్ల డీప్గా అర్థమవుతుంది. దాన్ని మేనేజ్మెంట్ స్కిల్ అని కూడా అనొచ్చు. కాంపోనెంట్స్ ప్రాంప్టింగ్. ట్రైనీస్కి మీరు క్లూస్ ఇవ్వాలి. వాళ్ళు సమాధానం చెప్పడానికి మీరు సహాయం చెయ్యాలి. బి, వాళ్ళ నుంచి సరైన ఆన్సర్స్ని రాబట్టడానికి వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ని వాళ్ళని అడగాలి. సి, ట్రైనీస్ యొక్క కాన్ఫిడెన్స్ని పెంచడానికి వాళ్ళని మోటివేట్ చేయగలిగే క్వశ్చన్స్ని వాళ్ళని ఖచ్చితంగా అడగాలి. వాటిని అర్థమయ్యేట్టుగా చెప్పాలి. ఎక్కువ క్వశ్చన్స్ అడిగే సమయం ఎప్పుడొస్తుంది అంటే సమాధానం ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు లేదా రాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళ నుంచి సరైన ఆన్సర్ని రప్పించడానికి మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడగడం మంచిది. ఆ తర్వాత వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిది. రీఫోకసింగ్. దీన్ని సరైన మార్గంలో ఇంప్లిమెంట్ చేయాల్సుంటుంది. అప్పుడే సబ్జెక్ట్ మీద ఫోకస్ ఉంటుంది. ట్రైనర్ ఒక విషయంతో ఇంకొక విషయాన్ని కంపేర్ చేస్తారు. అంతేకాక నేర్పించే సబ్జెక్ట్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. రీడైరెక్షన్ ఎప్పుడు జరుగుతుందంటే ఒక ట్రైనర్ ఆయన ఎక్స్పెక్ట్ చేసే సమాధానం వచ్చేదాకా ఒకే క్వశ్చన్ని ఎంతో మందిని అడుగుతారు. ఈ టెక్నిక్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారంటే సరైన సమాధానం రానప్పుడు, రాంగ్ ఆన్సర్ చెప్పినప్పుడు, ఇన్కంప్లీట్ ఆన్సర్ని చెప్పినప్పుడు. ఇంక్రీజింగ్ క్రిటికల్ అవేర్నెస్. దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారంటే ట్రైనీస్ చెప్పే సమాధానం కంప్లీట్గా కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఆయన సమాధానాన్ని మీరు ఇంప్లిమెంట్ చెయ్యొచ్చు. ట్రైనింగ్ వాళ్ళ అండర్స్టాండింగ్ పవర్ని మరింత పెంచుకోవడానికి టీచర్ ఆయన్ని మోటివేట్ చెయ్యాలి. స్కిల్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ఫీడ్బ్యాక్ స్కిల్. దీన్ని టైప్ ఆఫ్ కండిషనింగ్ అంటారు. ఇందులో ప్రైజ్ గెలవచ్చు, పనిష్మెంట్ రావచ్చు. ఆ విధంగానే ఈ ప్రొసీజర్ మూవ్ అవుతుంది. ఇక్కడ ట్రైనర్ కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. ఈ ప్రొసీజర్లో ఒక లెర్నర్ ని చక్కగా అభినందిస్తే కనుక స్ట్రాంగ్గా ముందుకి సాగిపోతాడు. ఎవరినైనా మెచ్చుకోవడం వదిలేస్తే గనక అతని టాలెంట్ అలాగే ఉండిపోతుంది. 2 రకాల రీఇన్ఫోర్స్మెంట్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్, ఇది స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. బి, నెగటివ్, దీనివల్ల మీ బిహేవియర్లో మార్పు కనబడుతుంది. జోషి ఏమంటున్నారంటే రీఇన్ఫోర్స్మెంట్ యొక్క స్కిల్ నేర్చుకోవడానికి సంబంధించింది. అంటే ఒక టీచర్గా ఉండి ట్రైనీని సరైన మార్గంలో నడిపించి వాళ్ళకి తెలిసిన విషయంలో వాళ్ళని మోటివేట్ చేసి అదేవిధంగా నేర్పిస్తున్న విషయాన్ని వాళ్ళు గమనిస్తున్నారా అని తెలుసుకుని అందుకు వాళ్ళని అభినందించి వాళ్ళకి బహుమతిని ఇవ్వాలి. అన్డిజైరబుల్. భాషని నెగటివ్గా మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. డిస్కరేజ్ చేసే పదాలు. బి, బాధపడేట్టుగా ఏమాత్రం మాట్లాడకూడదు. సి, ఎంకరేజ్మెంట్ తగ్గే విధంగా మాట్లాడకూడదు. ఇరిటేషన్ వచ్చే విధంగా మీరు క్లాస్లో మాట్లాడకూడదు. రీఇన్ఫోర్స్ని తప్పుగా ఉపయోగించటం. డిజైరబుల్. మీరు ఉపయోగించే పదాలు సెన్సిటివ్గా ఉండాలి. ఏ, అభినందించే పదాలు. బి,
ట్రైనీస్ని బాగా అర్థం చేసుకున్నటువంటి పదాలు. సి. ట్రైనీస్ మాట్లాడేది చక్కగా అర్థం చేసుకుని మీ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. మనసుని బాధపెట్టే విధంగా సమాధానాలుండకూడదు. ఏ. ట్రైనీస్ చెప్తున్న విషయాన్ని బ్లాక్ బోర్డ్ మీద రాయొచ్చు. బి. నాన్ వర్బల్ యాక్షన్. మంచి మంచి పదాల్ని మీరు ఉపయోగించొచ్చు. ఇంతవరకు మనం నేర్చుకున్న వాటిని ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఎఫెక్టివ్ క్వశ్చన్స్ని అడగడం చాలా మంచి విషయం. దీనివల్ల ట్రైనీస్ గుర్తుంచుకుంటారు. పైగా డిస్కషన్ ద్వారా మరింత అండర్స్టాండింగ్ ఉంటుంది. క్లియర్ ఆన్సర్స్ చెప్పేటువంటి క్వశ్చన్స్ని అడగండి. ఆ తర్వాత వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. ఒక ట్రైనీ సగం సమాధానం చెప్తే దాన్ని మెచ్చుకోవడం మాత్రమే కాకుండా సబ్జెక్ట్ని అతనికి పూర్తిగా అర్థమయ్యేలా చేయడం మీ బాధ్యత. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.